రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసేందుకు ఆయన పల్లెబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుధవారం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మొదటి రోజు సింగనమల మండల కేంద్రమైన సింగనమలతో పాటు గార్లదేవ మండలంలోని పెనకచల్ డ్యాం, పెనకచల్ల, కొత్తపల్లి గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో డాక్టర్ శైలజనాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు శైలజనాథ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ శైలజనాథ్ స్పందిస్తూ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన భరోసానిచ్చారు. పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని డాక్టర్ శైలజనాథ్ పిలుపునిచ్చారు. గతంలో జరిగిన విభేదాలు, అపోహలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఉంటుందని డాక్టర్ శైలజనాథ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు వై నారాయణ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు కొప్పలగొండ పుల్లారెడ్డి, ఆ పార్టీ కన్వీనర్ కోటంకి ఎల్లారెడ్డి, సింగనమల శ్రీరామరెడ్డి, సీనియర్ నాయకులు గార్లదిన్న సుధాకర్ రెడ్డి, డ్యాం లూర్దు ప్రకాష్ రెడ్డితో పాటు పలువురు మాజీ సర్పంచులు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సరే, మీరు చెప్పిన అనేక విషయాలు విన్నాను. ముఖ్యంగా ఆయన చెప్పిన విషయాలు, నాన్న చెప్పిన విషయాలు విన్నా అయిన తర్వాత అవన్నీ పార్టీకి సంబంధించిన విషయాలు కాదు. పార్టీ అందరినీ బాగా చూసుకుందామని అనుకుని ఉంటుంది. ఎందుకు నాకు తెలియదు, సంవత్సరం నెల అయింది అనుకుంటాను. అసలు సంవత్సరంలోనే ఇంత పెద్ద పెద్ద బాధ్యతలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. కాకపోతే జరిగిన దాని గురించి అట్లాగే మాట్లాడుతూ కూర్చోవడం ఎప్పుడు నాకు ఇష్టం ఉండదు. నేను జరిగిపోయిందని వదిలేస్తాను. ఎందుకంటే ఎంత కష్టపడినా దిగులు తప్ప మన ముందుకు ఏది రాదు. అప్పెగొట్టిన గురించి ఎంతసేపు అనుకుంటే మనకు వచ్చే బాధే. రాత్రి నిద్ర పట్ట కూర్చోవలసిందే. వాళ్ళు ఎక్కీడు, మనకేం నిద్ర పట్టదు. కాబట్టి దాన్ని అయిపోయిన దాని గురించి వదిలేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకసారి ఉన్నామంతా, అందరం ఒక్కటే, మనం కష్టం సుఖం పంచుకుందాం. పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చే అలవాటు నాకు ఎప్పుడు లేదు. ఏది అవసరమో చేస్తా పోయినా. రోడ్డు కూడా ఏదో పెద్ద కష్టం అనుకోవడంగా. ఎందుకంటే నేను ఎప్పుడూ ముఖ్యమంత్రులు కానీ ఇంకొకరిని కానీ పోయి నాకు ఈ పని చేయడానికి ఎన్ఓసి అని, లేకపోతే నేను ఇసుక అమ్ముకుంటా అని, ఇట్లా పనులు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి అడగలేదు. అడిగితే కాలేజ్ కావాలా, స్కూల్ కావాలా, లేకపోతే రోడ్డు కావాలా, ఇట్లా అడిగే వాళ్ళు అడిగినాము. అదే నేర్పించిన రాజశేఖర రెడ్డి మాకు, అట్లాగే వెంకటరామరెడ్డి గారు కూడా గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి కేవలం. అంటే మన ఎంపీ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అనంతపురం ఎంపీ గారు మనకి ఇవే నేర్పించినారు, రాజశేఖర రెడ్డి గారు గారు. సో మీరు ఏ మాట ఇస్తారో ఈ ఊరికి సాధ్యమయ్యే మాట, ఆ మాట నేను చేయిస్తాను, మీకోసం చేయిస్తాను. ఎందుకంటే మీరు ఇక్కడ పార్టీకి బాధ్యత వహిస్తారు. నేను ఎప్పుడో రేపు పొద్దున ఎమ్మెల్యేగానో ఇంకో పదవిలో ఉంటే 6 నెలలకు, సంవత్సరం 2 సార్లు వచ్చిపోయేవాడిని కానీ రోజు పొద్దున రాత్రి తిరిగేవాడు ఇక్కడ కార్యకర్త, వర్కరు, అట్లాగే క్యాడర్. వీళ్ళ గౌరవాన్ని కాపాడడం అన్నది ప్రధానంగా ఎవరి ఎమ్మెల్యేనో వాళ్ళ బాధ్యతగా ఉండాలి.